ఆ మానవ జన్మ వికాస దశలో కళలు ఎంతగా వృద్ధి చెందితే మనిషి జీవితం మానసికమైనటువంటి భావుకమైనటువంటి వికాసం అంత ఎక్కువగా జరుగుతుంది అని అర్థం. ఏదో ఆటవికుడిగా ఉన్నప్పుడు మెరుపుని చూసి ఉరుముని చూసి గాలిని చూసి పక్షి కోతలను చూసి ధోనిని చూసి బొమ్మలు గీసి బొగ్గులతో బొమ్మలు గీసి ఇట్లా మొదలైన మనిషి క్రమక్రమంగా సామాజికుడుగా ఎదుగుతూ నాగరికుడిగా ఎదుగుతూ అదే సమయంలో కళలను కూడా ఎంచుకుంటూ పోయి క్రమంగా సంగీతం కూడా శాస్త్రీయ సంగీతంలో రూపంలోకి వెళ్ళి మనం హిందీలో అంటే మనం సామాజిక వర్గమనాన్ని వాడేస్తే మనకు అర్థమైపోతుంది సినిమాలో. కానీ అదే నేను సంగీత కచేరీలో హిందీలో పాడు అంటే నువ్వేం పాడుతున్నావు మాకు అర్థం కాదు. ఎందుకంటే ఆ ప్రాథమిక స్థాయి నుంచి శాస్త్రీయ సంగీతానికి వెళ్ళిపోయింది. సరే, పాట అయితే మనిషి జీవితంతో పుట్టింది, మనిషి జీవితంతో పెన వేసుకుని ఉంది. పుట్టినందుకు ఒక పాట, తర్వాత మంగళహారతులు, పెళ్లి పాటలు, ఇలా రకరకాల పాటలు, ఏదో వేడుకలు, సరదాలు, సంబరాలు, విచారాలు. పాట అనేది జీవితం లేకుండా ఉండదు. అయితే సినిమా అంటే జీవితం తాలూకు యథార్థ స్వరూపం కాదు. సినిమా అనేది జీవితం తాలూకు నాటకీయతకి ఒక రూపం. 100 ఏళ్ల జీవితం 100 ఏళ్ల పాటు తీరవరు. 100 ఏళ్ల జీవితాన్ని 2.5 గంటలకు కుదించి దాంట్లో కావాల్సినటువంటి నాటకీయత నట్టపెట్టి కథగా తీస్తాం. కథ జరుగుతున్నప్పుడు మధ్యలో పాట పాడుకోవడం ఏంటి? ఎవరికైనా దుఃఖం వస్తే ఏడుస్తాడు, కానీ ఏడుస్తూ పాట పాడుకోవడం ఏంటి? వాడైనా పాడతాడు, వాడి తరఫున ఇంకొకళ్ళైనా పాడతారు ఏడుస్తూ. ఇది ఏదో కృతకంగా ఉంది అని అనిపించి, అది కాకుండా ముఖ్యంగా రాస్తున్న క్రమంలో పాట ఎవరు ఎందుకు అనుకోలేదు అన్న ప్రశ్న వచ్చింది. ఎవరు ఎందుకు నేను అనుకోవడం కాదు, ఎవరు ఎందుకు అనుకోలే. సినిమాలో పాటలు పెడుతున్న వాళ్ళందరికీ పాట ఎందుకు పెడుతున్నారో తెలుసా? ఒక పాట ఒక నిర్మాత సినిమా తీసి ఖర్చు పెట్టినప్పుడు ఎంతో కొంత అవుతుంది అనుకుంటే, ఒక పాట చిన్న బడ్జెట్ నుంచి పెద్ద సినిమా బడ్జెట్ వరకు 6 లక్షల నుంచి 6 కోట్ల వరకు అవుతుంది. కరెక్ట్. అది ఏ రకమైన అవసరం సినిమాకి పాట అని. ఇప్పుడు పాట తాలూకు మూలాల్లోకి వెళ్ళి ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత నాకు విషయం అర్థమైంది ఏంటంటే, ఇదొక పుట్టని ప్రశ్న. మనకి అందరికీ తెలిసిన కదే మరోసారి చెప్పక తప్పదు కాబట్టి చెబుతున్నాను. ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ తండ్రి గారి తద్దినం పెట్టేవాడు. ప్రతి ఏడా ఆయన దినం వచ్చే తద్దినం పెట్టేవాడు. ఆయనకు ఒక ఏకైక కుమారరత్నం ఒకడు ఉన్నాడు. ఆ కుమారరత్నం చాలక ఒక పిల్లి కోనను కూడా పెంచుకున్నాడు ఆయన. ఆ రోజు వచ్చేటప్పుడు కుమారరత్నాన్ని పిలిచిన ఆయన, పిల్లిని కొంచెం కట్టేరా అక్కడ అనేవాడు. ఎందుకంటే పిండ ప్రదానం చేసేటప్పుడు పిల్లి పిండాన్ని ముట్టుకోకూడదు అని ఒక ఆచారం ఏదో ఉంది. అది ఎందుకో కొడుకు చెప్పలేదు, కొడుకు ఎందుకు నాన్న అని అడగలేదు, పిల్లిని కట్టేసేవాడు. కొన్నాళ్ళ పాటు జరిగింది. ఆయన కన్ను మూసాడు, ఆయన దినం వచ్చింది, కొడుకు తద్దినం పెట్టాలి. ఆయన పొద్దున్నే లేచి స్నానం అది చేసి వీధిలోకి వెళ్ళి ఇల్లు కొడుతూ, మీ ఇంట్లో పిల్లుందా, మీ ఇంట్లో పిల్లుందా, మీ ఇంట్లో పిల్లుందా అని అడిగి. పిల్లి ఎందుకురా అంటే, మా నాన్నకి తద్దినం పెట్టాలి. మీ నాన్న తద్దినం పెట్టడానికి పిల్లిని ఏం చేస్తావరా? పిల్లిని కట్టియాలి కదా. తద్దినానికి పిల్లిని కట్టియాల్సిన రూల్ ఏమిటి? ఎందుకు అని ఏమో మా నాన్న చెప్పలేదు, నేను అడగలేదు. అలాగా సినిమా మొదలై 90 సంవత్సరాలు అయింది. ఇంకా 10 ఏళ్ళ వల్ల పూర్తిగా ప్రపంచంలోనే సినిమా అనే ప్రక్రియ మొదలైంది. పాట ఎప్పుడో ఎందుకో మొదలైంది. ఏదో మొదలైనప్పుడు ఏదో రీజన్ ఉంటుంది. ఆ రీజన్ ఇది అని వాళ్ళు ఎవరో చెప్పలేదు, ఇది అని వీళ్ళు అడగడం లేదు. ఆ పాట అలా వస్తూ వచ్చింది, ఒక పుట్టని ప్రశ్నగా మిగిలిపోయింది. ఇప్పుడు సినిమా అంటే 4 ఫైట్లతో పాటు 6 పాటలు కూడా ఉండాలి అనండి. ఎందుకు ఉండాలి? సమాధానం ఎవరి దగ్గర లేదు. ఇద్దరు ప్రేమించుకున్నప్పుడు ఏకాంతంగా కూర్చుని ఎవరు వినకుండా ఉండాలని అనుకుంటారు, కానీ అందరికీ కనిపించేలా ఎగురుకుంటూ పరిగెట్టుకుంటూ కసరత్తులు చేస్తూ పెద్ద పెద్ద కేకలేస్తూ ఎందుకు పాటలు పాడుకుంటారో తెలియదు. సో సినిమాలో పాట ఎందుకు అని అడగకపోవటం అదొకటో సమస్య. రెండో సమస్య, పాట అంటే మొట్టమొదటి పాట అంటే మాట అనే విషయం పట్ల ఒక విస్మృతి రావడం. పాట అంటే పాడాలి, ఏమిటి పాడుతున్నారు అని ప్రశ్న వస్తుంది. అది మర్చిపోయారు. ఎవరు పాడుతున్నారు, ఎలా పాడుతున్నారు, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పడం మొదలెట్టం, కానీ అసలు ఏమిటి పాడుతున్నారు అన్నది అడగడం మానేసి, అది కూడా పుట్టని ప్రశ్నే. కాబట్టి ఏమిటి పాడుతున్నారో కూడా కాలక్రమంలో అర్థం కాకుండా పోయింది. అర్థం కాకుండానూ పోయింది, అర్థం లేకుండానూ పోయింది. దాని తర్వాత పాటలు విమర్శించేవాళ్ళు, తిట్టేవాళ్ళు, బాగుందనేవాళ్ళు, బాగోలేదనేవాళ్ళు, వీటందరినీ చూస్తున్నప్పుడు నాకు ఇంకొక ప్రశ్న పుట్టింది. సారథి సినిమాని విమర్శించే వాళ్ళతో మామూలుగా నేను సినిమాలో పాటలు రాసేవాడినిగా కదా, అందరికీ పరిచయం. అడుగుతున్నప్పుడు మేము సినిమాలు చూడవండి అని ఒకటోది. రెండోది సినిమా కవి అండి, సినిమా కవి. ఆ సినిమా కవి అంటే అర్థం ఏమిటి అంటే,
నేతి బీరకాయ అండి. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, ఒలిచి చూస్తే నెయ్యిలా కమ్మగా ఉంటుంది అని అర్థం. సినిమా కవి అంటే వాడు కవి కాదు, కవిలా నటించేవాడు, వాడు రచయితలో కవిత్వం ఉండదు అని అర్థం. మరి నా బోటు వాడు సహజంగా కవి లేదా కవిని అనుకునే భ్రమలో ఉన్నవాడు సినిమా కవి అంటే ఏదో పక్కకు తోసేసి అంటారని వాళ్ళ చూస్తున్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది. అలా ఎందుకు అనిపించుకోవాల్సి వచ్చింది అంటే సినిమా పాటలో కవిత్వం లేదా, అసలు సినిమా పాటలో కవిత్వం ఉందా లేదా అని ప్రశ్న పుట్టిందా, అసలు సినిమా పాట అంటే మాట అనే విషయం ఎవరికి గుర్తుందా, ఎవరు పాడారు ఎంత బాగా పాడారు, ఎవరికి బాణీ కట్టారు ఎంత బాగా కట్టారు, ఎవరు చిత్రీకరించారు ఎంత బాగా చిత్రీకరించారు, దాని తర్వాత మన హీరో పాట కాదా. అక్కడికి ఏ స్థితి గడిపోయిందంటే ఒక పాటని రిలీజ్ చేసేటప్పుడు ఆ క్యాసెట్ కంపెనీ వాళ్ళు లక్షలాది కాపీలు అమ్మేసుకుంటారు. అసలు ఆ పాట ఏమిటో ఆవిడ వినయక్కర్లేదు, ఆ పాట తాలూకు కవర్ మీద ఉన్నటువంటి తమ అభిమాన హీరో బొమ్మ చూసి పాట క్యాసెట్ కొనుక్కునే పరిస్థితికి వచ్చేసి పాట తాలూకు ఉనికి ప్రశ్నగా మారిపోయింది. ఆ సమయంలో నాకు త్రివేణి సంగమం అని ఒక మాట ఉంది, గంగా యమున సరస్వతిని. సరస్వతి కొంతకాలం ప్రవహించి క్రమంగా అంతర్వాహినిగా ఇంకిపోయింది అని ఒక ఐతిహ్యం అనుకుంది. అంటే గంగా యమున కనిపిస్తాయి, వాటికి అడుగుని కనిపించకుండా అంతర్వాహినిగా అంతర్హితం అయిపోయి సరస్వతి ప్రవహిస్తుంది. సరస్వతి అంటే పాటలో మాట, గంగ అంటే మ్యూజిక్ పాడేవాళ్ళు సౌండ్, యమున అంటే చిత్రీకరణ. సో మన కంటికి కనిపిస్తున్న యమున మిగిలింది, వింటున్నటువంటి గళాలు మిగిలాయి, అసలు విషయం ఏమిటన్నది అంతర్వాహిని అయిపోయింది, సరస్వతి అయిపోయింది. నేనేమో సరస్వతి ఆరాధకుడిని, ఏదో చెప్పాలి అని తాపత్రయం, ఏదో చెప్పాలి అన్న తాపత్రయం కంట నన్ను ముందుకు నడిపించింది సారథి. నేను అని ఉండడం ప్రత్యేకంగా ఒకరిని కూర్చుని లేను. ఆ సీతారామ శాస్త్రి పాటల చేత, సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాటల చేత, ఇవన్నిటికంటే ముందర సీతారామ శాస్త్రి కన్నా ముందర మనిషి. ఇందాక మనం అనుకున్నామే 3 పొరల్లో ఉంటుంది. ప్రతి ప్రారంభానికి ఒక నేపథ్యం, ప్రతి నేపథ్యానికి ఇంకొక నేపథ్యం, ప్రతి నేపథ్యానికి ఇంకొక నేపథ్యం. అసలు మన మొట్టమొదటి మూలం ఏంటంటే మనిషి. సో అందరు మనుషులు లాంటి లక్షణాలే నాకు ఉంటాయి, నాకున్న లక్షణాలే మనుషులు అందరికీ ఉంటాయి, కొంచెం డిగ్రీలు వేరియేషన్ తప్ప. సో ఎక్స్ప్రెషన్లో వైరుధ్యం ఉండొచ్చు లేదా వైవిధ్యం ఉండొచ్చు, అభివ్యక్తులు చెప్పే విధానంలో, కానీ విషయం కదలిక అనుభూతి అన్నీ దాదాపుగా సగటు కడితే ఒకలాగే ఉంటాయి. అలాంటివి నేను సినిమాలో ఉన్న పాత్రలు రాయవలసి వచ్చినప్పుడు నాటకీయత కంట జీవితంలో దానికి తత్సమానమైనటువంటి సందర్భాల పట్ల దృష్టి సారించి వాటి పట్ల నేను ఎలా స్పందిస్తాను అని భావించి నేను మనిషిలో ఎలా స్పందిస్తాను అంటే నేను మనిషిలా స్పందించడం తర్వాత ఇప్పుడు వచ్చే సమాజంలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ముందర మనిషిలా స్పందించడం అది ఆగిపోయి తర్వాత వాళ్ళ పేర్లు వాళ్ళ స్థితులు వాళ్ళ స్థాయిలు వీటిని బట్టి స్పందించడం. అంటే నాయకుడు ఒకలా స్పందిస్తాడు, డబ్బున్నవాడు ఒకలా స్పందిస్తాడు, అధికారంలో ఉన్నవాడు ఒకలా స్పందిస్తాడు, బలంగా ఉన్నవాడు ఒకలా స్పందిస్తాడు. అంటే ఏడుపు కూడా వీళ్ళని విభిన్నంగా ఉంటుంది. కానీ మనిషి ఏడుపు అయితే సామాన్యంగా ఒకటి ఉంటుంది, మనిషి ఏడుపు అని ఒకటి ఉంటుంది. ఆ మనిషి ఏడుపు ఇలా రకరకాల ముసులు వేసుకుంటుంది. నేను పాట ఎందుకు అనే విచారం నుంచి నా పాట నేను రాస్తున్న పాట ఇది మనిషి పలికే మాటలాగా అవ్వాలి అని ఒక భావాన్ని బలంగా పొదువుకున్నాను. సినిమా చూస్తుంటే 3 గంటల సేపు చూస్తాను చెప్పాను ఇందాక. మన దృష్టి ఎటు ఉండాలి, చూసి సినిమా వైపు ఉండాలి, చెవి చక్కటి పాట వింటూ ఉండాలి. కవిత్వం అంటేనే ఇందాక మనం అనుకున్నప్పుడు మనం వింటున్నది కాకుండా వింటున్న దాని వెనకాలేవో అర్థం ఉంటుంది అని అనుకున్నప్పుడు అప్పుడు అర్థం కోసం కళ్ళు మూసుకుని కవిత్వం ఉంటాం. కళ్ళు మూసుకుంటే సినిమాకి ఎందుకు వెళ్తాం? సో సినిమా పాటలో సాధారణంగా కవిత్వానికి పెద్ద అవకాశం లేకపోవడం అనేది సహజమైన విషయమే. కానీ సినిమా పాట రాస్తున్నా నా స్వభావం అదే కాబట్టి ఆ స్పందనని కవి స్థాయిగాను మనిషి స్థాయిగాను కూడా 2 స్థాయిల్లో ఉండేటట్టుగా ఎక్స్ప్రెస్ చేయటం